సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించడానికి నిరంతరం పనిచేస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పనులను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లుగా స్పష్టం చేశారు సీఎం. రాబోయే 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సంకల్పించినట్లుగా తెలిపారు. త్వరలోనే మరో 40,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పడిన 2.5 ఏళ్లలో మొత్తం 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఇక మేడారం అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా పాలన, ప్రజా విజయోత్సవాలలో భాగంగా హుస్నాబాద్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఏళ్లలో అమలు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. హుస్నాబాద్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గత 10 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన గౌరెల్లి రిజర్వాయర్ పనులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఏర్పడిన ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో భవిష్యత్తులో తెలంగాణని ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు సీఎం. ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాలలో మొత్తం 1,00,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో దాదాపు 263 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్లో ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణంతో పాటు ఏటీసీ, ఆర్టీఐ యూనిట్ ఆఫీస్ ఏర్పాటు చేయనున్నారు. 20 కోట్లతో హుస్నాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 8-9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ వంతుగా దేశ ఆర్థిక ప్రగతిలో తోడ్పాటు అందించాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు సీఎం వివరించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగాలనే సమగ్రమైన ప్రణాళికలతో రోడ్ మ్యాప్ను తయారు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు అనుగుణంగా ఫలితాలు సాధించడంలో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ప్రధానిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ని కూడా గ్లోబల్ సమ్మిట్కు రావాల్సిందిగా ఆహ్వానించారు సీఎం. అదేవిధంగా ఎంపీలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీని కూడా ఆహ్వానించారు. దేశంలోనే మొట్టమొదటి భూ విజ్ఞాన శాస్త్ర విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో నెలకొల్పిన ఈ యూనివర్సిటీకి ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు. సింగరేణి లాంటి పేరొందిన సంస్థలున్న ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపదను గుర్తించడంతో పాటు పరిశోధన కోసం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణని ఇక్కడ నెలకొల్పామని చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. జిల్లాను అభివృద్ధి వైపు నడిపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలన్న సంకల్పంతో విద్య, నీటిపారుదల రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద సింగరేణి కావచ్చు, ఇతర ఖనిజ సంపదను గుర్తించాలి, సింగరేణి లాంటి సంస్థల్ని పెంపొందించాలి అంటే ఎర్త్ యూనివర్సిటీ కొత్తగూడెంలో పెట్టాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ అందుకే మీకు మెడికల్ కాలేజీ ఇచ్చిన, మీ ప్రాంతంలో ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన, మెడికల్ కాలేజ్ ఇచ్చిన, ఎడ్యుకేషన్కు సంబంధించి ప్రతి అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.
ఈ వారం వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీల పరిధిలో 152 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో 15 కోట్లతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మించనున్నారు. 122 కోట్లతో జూరాల ప్రాజెక్టు డ్యాం దిగువన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించనున్నారు. అమరచింత మున్సిపాలిటీ పరిధిలో 15 కోట్లతో మౌలిక వసతులు, వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మక్తల్లో ఏర్పాటు చేసిన ప్రజాప్రభుత్వం 2వ సంవత్సరం విజయోత్సవ సభలో సీఎం పాల్గొన్నారు. పాలమూరు జిల్లాలో పాడి పంటలు పండాలన్న లక్ష్యంతో దశాబ్ద కాలంగా పాతాళానికి తొక్కేసిన జీవో 69ని బయటకు తీసుకురావటమే కాకుండా నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పనులను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని సంకల్పించినట్లు తెలిపారు. సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించడానికి నిరంతరం పనిచేశామన్నారు సీఎం. ప్రజాప్రభుత్వం రైతుల కోసం 1,00,000 కోట్లపైనే ఖర్చు చేసిందన్నారు. ఉన్న కష్టాలను అధిగమిస్తూ అప్పులు చెల్లించుకుంటూ 1,000 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో నేను మంజూరు చేయించుకొస్తే ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు ఆ ప్రాజెక్టును, ఆ జీవోలను తొక్కి పెట్టి మన నోట్లో మట్టి కొట్టిండ్రు. ఎన్నోసార్లు అడిగినాం. ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 69 జీవో సాధన సమితి ఏర్పాటు చేసుకొని గ్రామాన గల్లీ తిరిగి గొంతెత్తి మాట్లాడి, కానీ 10 సంవత్సరాలు మన బాధ విన్నోడు లేడు, మన బాధని అర్థం చేసుకున్నోడు లేడు. నిర్లక్ష్యానికి లోనైన నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రజా ప్రభుత్వం వచ్చిన ఎంబడే పనులు ప్రారంభించాలని టెండర్లకు అనుమతులు ఇచ్చి, టెండర్లు పిలిస్తే కుట్రలు చేసి కోర్టులో కేసేసి సంవత్సరన్నర ప్రాజెక్టును ఆపిన. సొంత భూమిని కన్న తల్లిలాగా భావించే మా రైతులు 96% మేము భూమి ఇస్తున్నామని సంతకాలు పెట్టి కాగితాలు ఇస్తే మొన్నటి కేబినెట్ లో ఎకరాకి 20 లక్షల రూపాయల దాకా ఇవాళ నష్టపరిహారం మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టుకు మనం మంజూరు చేసుకున్నాం. రైతులకు నష్టపరిహారాన్ని వాళ్ళు అడిగినంత ఇచ్చి ఈనాడు భూసేకరణ చేసి పనులు ప్రారంభించుకుంటున్నాం. నాకు నిజంగా జీవితంలో ఒక గొప్ప సంతోషకరమైన వార్త. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఇక పనులు మొదలు పెట్టుకోబోతున్నాం. మేడావరం అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధికారులు, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలన్నారు. ఏమాత్రం పొరపాట్లు దొర్లినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మేడారం అభివృద్ధిలో భాగంగా రాతి పనులతో పాటు రోడ్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గద్దెల చుట్టూ భక్తుల రాకపోకలకు సంబంధించిన మార్గాలు, భక్తులు వేచి ఉండే ప్రదేశాలతో పాటు మిగతా కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు చేశారు. పనులు సాగుతున్న తీరుపై ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను పరిశీలించిన సీఎం కొన్ని విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. అభివృద్ధి పనుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు పెద్దపీట వేయాలని మరోసారి స్పష్టంగా చెప్పారు. నిర్దేశిత సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి కావాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠని కోరారు. ఈ వారం హైదరాబాద్ వచ్చిన కులశ్రేష్ఠ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని కోరారు సీఎం. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నై వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు, బందర్ పోర్టు వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రోడ్డు, బుల్లెట్ ట్రైన్ నిర్మాణాలపై చర్చించారు. గతంలో అత్యధిక వడ్డీ రేటుతో ఇచ్చిన రుణాలకు సంబంధించి లోన్ రీకన్స్ట్రక్షన్ అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హడ్కో చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. సానుకూల వృద్ధి రేటుతో ఉన్న తెలంగాణలో ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుతో దీర్ఘకాల రుణాలు ఇవ్వాలని కోరారు. 10 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రుణాలు వేగంగా మంజూరు చేసే విషయంపైన కులశ్రేష్ఠ సానుకూలంగా స్పందించారు. వచ్చే వారం భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించబోయే గ్లోబల్ సమ్మిట్ కు హాజరవ్వాలని హడ్కో చైర్మన్ ని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ టీంతో ఈ నెల 13న జరిగే ఫుట్బాల్ మ్యాచ్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి MCHRD గ్రౌండ్లో ప్రాక్టీస్ చేశారు. ఫుట్బాల్ ప్లేయర్లతో కలిసి గేమ్ ఆడారు. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తుకు స్పష్టమైన ప్రణాళికలను రచించుకుని తెలంగాణని అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని త్వరలోనే జాతికి అంకితం చేయబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజాప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో భవిష్యత్తులో రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడానికి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోవటానికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన జరిగిందన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి విజన్తో పాటు దాన్ని అమలు చేసే వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ఈ రోజు భారతదేశంలో మన జనాభా 2.5%. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 5% తెలంగాణ రాష్ట్రం నుంచి మనం అందిస్తున్నాం. కానీ భవిష్యత్తులో 10% మనం పెరగాలి. 10% పెరగడానికి అవసరమైన ప్రణాళికలను ఈ రోజు మనం సిద్ధం చేస్తున్నాము. ఒక ఫ్యూచరిస్టిక్ ప్లాన్. అవర్ విజన్ ఈజ్ అవర్ పాలసీ. మా యొక్క దార్శనికతనే మా భవిష్యత్ ప్రణాళికలు. దానికోసమే ఈ గొప్ప సమ్మిట్ ని ఏర్పాటు చేయడమే కాకుండా అందరినీ ఆహ్వానించి ఇందులో అందరి సూచనలు తీసుకొని తెలంగాణను ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఈ రోజు మేము ముందుకు వెళ్తున్నాం. దానికి సంబంధించిన కార్యాచరణ మొత్తాన్ని ఉప ముఖ్యమంత్రి గారు, మా సహచార మంత్రులు అందరూ వీటిని ముందుకు తీసుకొని వెళ్తున్నాం. తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే స్పష్టమైన పాలసీ ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రం సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ బలమైన ఆర్థిక శక్తిగా ఎదగటానికి తెలంగాణని 3 విభాలుగా విభజించి స్పష్టమైన ప్రణాళికను రూపొందించారు. హైదరాబాద్ ORR లోపల ఉన్న ప్రాంతాన్ని కో-అర్బన్ రీజియన్ ఎకనామీగా గుర్తించారు. మహానగరం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది ప్రభుత్వం.